ఇప్పుడు ఏంటంటారు? ఆ రోజు లేని సాంప్రదాయాన్ని ఇవాళ మీరు తీసుకొచ్చి పెడుతున్నారంటే ఇది రాజకీయ కక్షపూరితమైన వ్యవహారం అని నా అభిప్రాయం. ఇకపోతే మరొక అంశం, ఫైనల్ అంశం, రాంబాబు గారు, లిక్కర్ స్కామ్ కేసులో ధనంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, బాలాజీ గోవిందప్పలకి కూడా బెయిల్ వచ్చినట్టు ఉంది. మొత్తానికి మరి మిగతా వారికి కూడా బెయిల్ వస్తుంది అంటే దాదాపుగా ఈ లిక్కర్ స్కామ్ కేసు నుంచి బెయిల్ వచ్చిందంటే వీళ్ళేమైనా బయటపడేటువంటి అవకాశం ఉందనుకోవాలా ఎట్లా సార్? బెయిల్ ఈజ్ ఏ రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి వారికి బెయిల్ రావడం అనేది చాలా సహజమైనటువంటి అంశం జనరల్ గా. ఇప్పుడు బెయిల్ ఎందుకు రాదు, ఎందుకు వీళ్ళందరినీ జ్యుడిషియల్ రిమాండ్ పంపుతారంటే వీళ్ళు బయట ఉంటే వీరు సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అనేది అంశం. బెయిల్ రావటం అనేది పెద్ద కేసు కొలాప్స్ అయిపోయిందని నేను అన్ను, కానీ ఒక విషయంలో కేసు కొలాప్స్ అయిపోయిందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఈ బెయిల్ ఎందుకు వచ్చింది, 90 రోజుల లోపల ఎవరైనా ఒక అక్యూజ్డ్ అరెస్ట్ అయితే 90 days లోపల ఉంటే 90 days లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, నేరారోపణ పత్రం మొత్తాన్ని ఫైల్ చేయాలి. This government, this police, this SIT is failed to submit the charge sheet. అంటే ఛార్జ్ షీట్ ను వెయ్యలేకపోయింది. సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఒక పత్రాన్ని, దట్ ఈస్ కాల్డ్ ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయలేకపోయింది. అంటే వాళ్ళు ఈ ఉండే కార్యక్రమం ఏముంది, ఈ అభూత కల్పనలు చేయటం కూడా వాళ్ళకి కుదరలేదు. కాబట్టి కేసు అంతా కూడా ఈగిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే 90 రోజుల్లోగా ఏ రోజుని కూడా సాక్ష్యాధారాలతో సంబంధించినటువంటి ఒక పత్రాన్ని, ఛార్జ్ షీట్ ని కోర్టులో ఫైల్ చేయడంలో ఈ సిట్ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి వీళ్ళకు నేరారోపణ చేయటంలో కావలసిన సాక్ష్యాధారాలు సరిగా సక్రమంగా సేకరించలేకపోయారు. ఎందుకు సేకరించలేకపోయారంటే ఇది ఒక అభూత కల్పన తప్ప ఇది నిజంగా నేరం జరిగింది కాదు. అందువల్లనే చాలా ఇంపార్టెంట్ ఇష్యూలు కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, లేకపోతే కస్టడీ బిఏ కానీ వీళ్ళందరూ బెయిల్ మీద రిలీజ్ అయిపోతున్నారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం లేదు. కాబట్టి కేసులో పసలేదనేది అర్థమవుతుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి ఇది మధ్యంతర బెయిలే కదా సార్? మిథున్ రెడ్డి గారికి వచ్చింది కేవలం ఇజ్ ఏ టెంపరరీ బెయిల్. మళ్ళీ ఆయన వెళ్లాల్సిందేగా లోపలికి, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటేసి కరెక్ట్ గా వెళ్తాడు. 11వ తారీఖు వెళ్ళిపోతాడు. మళ్ళీ బయటకు వస్తాడా? ఆ రెగ్యులర్ బెయిల్ 12వ తారీఖు వేసినట్టుగా నేను చూశాను నేను. అంటే రెగ్యులర్ బెయిల్ వచ్చిందని మీకు ఒక హోప్ ఉంది? ఇవాళ కాబట్టి రేపు వస్తుంది. బెయిల్ రావటం రాకపోవటం అనే దాని మీద నేను పెద్దగా గొప్ప విషయంగా భావించట్లా. దే హ్యావ్ నాట్ ఫైల్డ్ ఈవెన్ ఛార్జ్ షీట్ బిఫోర్ ది కోర్ట్ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ పీరియడ్. దట్ ఈస్ ద ఫాల్ట్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 90 రోజుల లోపల మీరు ఛార్జ్ షీట్ పడేయాలి. పడేయలేకపోయారంటే మీరు ఆధారాలను సేకరించడంలో 90 రోజుల్లో ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోవడానికి కారణం అంటే ఇది ఫాల్స్ కేసు కాబట్టి ఫెయిల్ అయ్యారు. అదే నిజమైన కేసు ఊరికి టకటకటక ఎవిడెన్స్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఇది నిజమైన కేసు కాదు కాబట్టి, ఇది కల్పితం కాబట్టి ఇది ఫెయిల్ అయిపోతున్నారు. అందువల్ల ఈ కేసులో పసలేదని మొట్టమొదటి చెప్తున్నాం. లిక్కర్ కేసులో అసలు లిక్కర్ కి సంబంధించిన స్కామ్ జరిగేటటువంటి అవకాశమే లేదు. ప్రభుత్వమే లిక్కర్ అమ్మింది, ప్రభుత్వమే సింగిల్ డోర్ తో లిక్కర్ అమ్మిందక్క ఎక్కడా ప్రైవేట్ వాళ్ళు లేరు. చేతులు మారేందుకు అవకాశం లేదు. ఇది నిరూపణ కాదు, దీనిలో వాస్తవం లేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అణచటానికి పెట్టేటటువంటి ఒక విష ప్రయత్నం తప్ప మరొకటి కాదని డే 1 నుంచి చెప్తున్నాం. అదే రుజువు అయింది కూడా అని కూడా నేను చెప్తున్నాను. ఫైనల్ గా ఈ లిక్కర్ కేసులో వైసీపీ నాయకులు అందరూ కూడా కడిగిన ముత్యంలో బయటకు వస్తారంటారు. 100% వస్తారు. రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు, ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు.